ఈసీఎన్ న్యూస్ కి స్వాగతం. నేను వెంకట్. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. కోట పట్టణంలో వెలసి ఉన్న శ్రీ 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 కోటమ్మ తల్లి ఆలయంలో పౌర్ణమి ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక హోమాలు. పరిధిలోని దగ్గువరం గ్రామంలో ప్రభుత్వ భూమి నుండి అక్రమంగా మట్టి వాకాడు తహసీల్దార్ రామయ్యకు వినతి పత్రం. గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీ సిటీలో పలు కంపెనీలకు ప్రారంభోత్సవాలు. తిరుపతి జిల్లా కోట మండలం కోట పట్టణంలో వెలసి ఉన్న శ్రీ 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 కోటమ్మ తల్లి ఆలయంలో పౌర్ణమి సందర్భంగా ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక హోమాలు పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ప్రతి నెల పౌర్ణమి రోజున ఆలయంలో ధర్మకర్త జగన్మోహన్ రెడ్డి లక్ష్మీ కవితమ్మ దంపతుల సమక్షంలో చేపట్టే ఈ హోమాలలో భాగంగా ఈ శ్రావణ పౌర్ణమికి శ్రీ లలిత హోమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి ఉభయదాతగా వ్యవహరించనున్నారు. ఉదయం 8 గంటల నుండి వేద పండితులు కొండాపురం సుధాకర్ స్వామి వారి అర్చక బృందం మంత్రోచ్చారణతో విగ్రహాలకు పూలు, నువ్వులు, గంధం, పసుపు సమర్పించి నెయ్యి దీపాలను వెలిగించి పూజలు చేయడంతో పాటు శ్రీ లక్ష్మీ గణపతి హోమం, నవగ్రహ హోమం, పరివార దేవతా హోమం, పూర్ణాహుతి హోమాలను శ్రీ కోటమ్మ తల్లి అమ్మవారి ఆజ్ఞతో అత్యంత వైభవంగా జరిపించారు. ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరై హోమాల్లో పాల్గొన్నారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ షిరిడి సాయి అక్షయ సేవా సమితి అధ్యక్షులు అల్లం రమణయ్య, ఆవుల సుబ్బయ్య, వెంపులూరు బాబురావు, పన్నగ సాయి, శ్రీరామ్ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. क्षमस्व सर्वं श्री परमेश्वरार्पणमस्तु. అమ్మా నేను చెప్పేది అందరూ కూడా పలకండి. पूर्णाहुतिमुत्तमां जुहोति सर्वं वै पूर्णाहुतिः सर्वमेवाप्नोति अधो इयं वै पूर्णाहुतिः. అందరూ పలకండి. పూర్ణాహుతిం ప్రదస్యామి సర్వకామ ఫలప్రదం సంపూర్ణ ఫలమిత్యాహు సంపూర్ణ ఫలముచ్యతే. పూర్ణాహుతి ముహూర్త సుముహూర్తో అస్తు. సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత అతిశయ ఆనుకూల్యత శుభపరావాక్యరస్తో. ఓం ఇడాదేవ హోమనుర్యజ్ఞనే బృహస్పతిర్గామతాని శకం చ శక్తిస్వే దేవ సూక్తవాచః పృథివీ మాతర్మామాహిగుంసే మధుమనిష్యే మధుజనిష్యే మధుభక్ష్యామి మధుభరిష్యామి మధుమతేం దేవేభ్యో వాచముజ్జాసకం తత్రోషేణ్యాం మనుష్యేభ్య సమ్మా దేవా అవంతు శోభాయై పితరో న వదంతు. ఓం శాంతి శాంతి శాంతి. పూర్ణాహుతి ముహూర్తః సుముహూర్తో అస్తు.
తిరుపతి జిల్లా వాకాడు మండలంలోని ముట్టంబాక పంచాయతీ పరిధిలోని దుగ్గవరం గ్రామంలో ప్రభుత్వ భూమి నుండి అక్రమంగా మట్టి తరలిస్తున్నారంటూ దుగ్గవరం గ్రామానికి చెందిన మోహన్ రావు వాకాడు తహసీల్దార్ రామయ్యకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ సర్పంచ్ నల్లారెడ్డి అనిల్ కుమార్ రెడ్డి ఆగడాలు ఎక్కువైపోతున్నాయని, సర్వే నెంబర్ 30లో 2 ఎకరాల 80 సెంట్లు, సర్వే నెంబర్ 31లో 78 సెంట్లు, సర్వే నెంబర్ 32లో 46 సెంట్లు, మొత్తం 4 ఎకరాలు 6 సెంట్ల భూమిలో అక్రమంగా జేసీబీ పెట్టి మట్టిని తరలిస్తున్నారని, అదేవిధంగా దళితులకు చెందవలసిన చెరువు సంపద, అటవీకి సంబంధించిన కర్రతుమ్మ చెట్లు నరికి సొమ్ము చేసుకుంటున్నారని దానిపై తహసీల్దార్కు వినతి పత్రం అందజేశామని తెలియజేశారు. ఈ సమస్య తహసీల్దార్ను వివరణ కోరగా గ్రామాల్లో విచారణ చేపట్టి తగు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో పి రాజయ్య పాల్గొన్నారు. మండలం ముట్టింబాగ పంచాయతీలోని దుర్గవరం గ్రామం. మాకు ప్రభుత్వ భూమి 4 ఎకరాల 6 సెంటు భూమి ఉంది. మా సర్పంచ్కి దగ్గర బంధువులు మా ఊరు ఉండే రెడ్డి సురేందర్ రెడ్డి కానీ మస్తాన్ రెడ్డి కానీ వాళ్ళ సర్పంచ్ బిల్లుతో వీళ్ళు ఏం చేస్తున్నారంటే అదంతా దున్ని వాళ్ళ మాగాని దగ్గర ఉంది కాబట్టి దానికి కలుపుకొని మొత్తం కలిపేసేసుకొని ఎన్నో ప్లాన్తో జేసీబీతో మట్టి 3 రోజులు నడుపుతున్నారు. దాన్ని ఎంఆర్ఓ గారికి ఫోన్ చేసి దాన్ని ఆపించిన. అదీగాక సర్పంచ్ అరాచకాలు ఎట్లున్నాయంటే చెల్లో చేపలు గిరిజనులు పట్టుకొని తినాలి, లేదంటే పాట పెట్టాలి. పాట పెట్టాల గిరిజనులకి ఇవ్వాల, మొత్తం చేపల బుధవారం పెట్టిన వాళ్ళకి అమ్ముకొని తినేయాలి. 31 సర్వే నెంబర్లో 78 సెంట్లు భూమి ఉంటే మేము నుంచి మొదలుకొట్టి కథం కట్లు చాలా లావు ఉన్నాయి. ఒక 70,000 రూపాయలు చేస్తే సొమ్ము. ఆ సొమ్ముని పాట పెట్టుకునే వాడు పైకి ఒకటి ఉంటే కొన్నప్పుడు మొత్తం వాడికి ఇచ్చి ఫ్రీగా ఇచ్చినాడో డబ్బులకి ఇచ్చినాడో ఇచ్చేసినాడు. మళ్ళీ ఎక్కడెక్కడ గుంటపూరి మొదలు ఏడాడుతున్నాడు, ఎక్కడ ఆక్రమిస్తాము, ఎక్కడ వాళ్ళ బావమర్దులు కుప్పిస్తామని నన్ను దుగ్గవరం గ్రామంలో ఆ రెడ్ల చేత అల్లాడిపిస్తూ బాధలు పెడుతున్నాను. దాన్ని ఆ గవర్నమెంట్ భూమిని గవర్నమెంట్ కాపాడు. ఎవరన్నా భూమి లేని నిరుపేదలకి 4 ఎకరాలు 4 ఇచ్చేస్తే బతికిపోతారని నా ఆలోచనతో ఈరోజు ఎంఆర్ఓ గారికి అర్జీ నటుకొచ్చాం. ఊరు నల్లారెడ్డి అనిల్ కుమార్ రెడ్డి, తండ్రి కస్తూరి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. ఉదయం ఉండవల్లి నివాసం నుంచి రోడ్డు మార్గం ద్వారా గన్నవరం విమానాశ్రయానికి సీఎం చేరుకున్నారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో తిరుపతికి బయలుదేరి వెళ్లనున్నారు. ఆపై తిరుపతి ఎయిర్పోర్టు నుంచి శ్రీ సిటీకి హెలికాప్టర్లో బయలుదేరి వెళ్లనున్నారు. ఈ సందర్భంగా శ్రీ సిటీలో పలు కంపెనీలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు సీఎం చేయనున్నారు. అనంతరం నెల్లూరు జిల్లాలో సోమశిల ప్రాజెక్టు ఏరియాను సీఎం సందర్శించనున్నారు. జగన్ ప్రభుత్వం హయాంలో సోమశిల డ్యాం పూర్తిగా దెబ్బతిన్న విషయం తెలిసిందే. నిరుపేదల జీవనోపాధులు మెరుగుపరచడమే లక్ష్యంగా టీడీపీ ప్రభుత్వ పరిపాలన కొనసాగుతుందని, దానికి తగ్గట్టుగా నెల్లూరులోని నిరుపేదలకు తమ ట్రస్ట్ ద్వారా ఇచ్చిన మాట ప్రకారం వీలైనంత సహాయం అందజేస్తున్నామని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరి నారాయణ కుమార్తె శరణి తెలియజేశారు. నెల్లూరు గోమతి నగర్లోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో సోమవారం ఉదయం మంత్రి డాక్టర్ పొంగూరి నారాయణతో కలిసి ఆమె
23 మందికి తోపుడు బండ్లు 40 మందికి కుట్టు మిషన్లు అందజేశారు. అక్కడికి వచ్చిన నిరుపేదలైన వారందరినీ పేరు పేరున ఆప్యాయంగా పలకరిస్తూ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని జీవనోపాధులు మెరుగుపరుచుకోవాలని సూచనలు ఇస్తూ ఎంపిక చేసిన వారికి తోపుడు బండ్లు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. తమను గుర్తించి తమ విజ్ఞప్తి మేరకు అడిగిన వెంటనే సాయం అందజేసిన మంత్రి డాక్టర్ నారాయణకు ఆయన కుమార్తె శరణికి నిరుపేదలైన వారందరూ ఆయా వస్తువులను తీసుకుంటూ కృతజ్ఞతాపూర్వకంగా చేతులెత్తి నమస్కారం చేసి ధన్యవాదాలు తెలియజేశారు. ఓకే మేడం. ఓకే మేడం. శ్రీదేవి వాళ్ళు రాలేదా? సరే ఓకే మేడం. ఓకే మేడం రెడీ. ఓకే మేడం రెడీ మేడం. అండి నా పేరు షర్ణి పొంగురు. నేను మంత్రి నారాయణ గారి కూతురునండి. ఈరోజు తోపుడు బండ్లు ఇప్పటిదాకా 200 ఇచ్చామండి. అండ్ ఈ రోజుకి 23 ఇచ్చాం. అంటే 223 తోపుడు బండ్లు ఆల్రెడీ ఇచ్చాం. సో 223 పుష్ కార్ట్స్ మేము ఆల్రెడీ ఈ రోజుకి ఇచ్చాము. అండ్ ఖచ్చితంగా మేము ప్రతి ఒక్క నిరుపేదని ఆదుకుంటామండి. మా నాన్నగారు నిరుపేద కుటుంబం నుంచి వచ్చారు. నిరుపేదల సమస్యలు తెలుసుకున్నారు. ప్రచారం చేస్తున్నప్పుడు ఇంటింటికి వెళ్తున్నప్పుడు ఎన్నో సమస్యలు చెప్పారు. చాలా వరకు అమ్మ మాకు ఆర్థిక సహాయం చేయండి అమ్మ, మేము ఈ పేరు చెప్పుకొని రుణపడి ఉంటాము అని. ప్రజలకి తినడానికి ఒక మంచి తిండి కావాలండి, ఉండడానికి ఇల్లు, అండ్ అదేవిధంగా ఏదో ఒకటి పని చేసుకోవడానికి పని కూడా కావాలి. సో అందుకని మా నాన్నగారు చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి తోపుడు బండ్లు 23 ఇప్పించడానికి అంగీకరించారండి. అండ్ అదేవిధంగా ఆల్రెడీ 200 ఇచ్చాము మేము. అండ్ ఇప్పుడు 23 ఇస్తున్నాము, ఆల్రెడీ ఇచ్చాము. అండ్ నిరుపేదలు చాలా సంతోషంగా ఉన్నారు. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భవిష్యత్ అన్నా లేకపోతే నెల్లూరు ఒక మంచి మెట్రోపాలిటన్ సిటీగా డెవలప్ అవ్వాలన్నా అది నారాయణ గారు ఇంకా చంద్రబాబు నాయుడు గారే చేయగలరండి. ఎప్పటికప్పుడు ప్రజల సమస్యలు తెలుసుకొని వాళ్ళకి ఏం కావాలో మేమున్నాము, మేము సపోర్ట్ చేస్తాము, మేము ఖచ్చితంగా మీ ఆర్థిక పరిస్థితిని పెంచుతాము అని గొప్ప సంకల్పంతో ఈ మంచి అవకాశాన్ని వదులుకోకుండా ముందుకు తీసుకెళ్తున్నారండి. సో ఇది మా సొంత ట్రస్ట్ నుంచే ఇస్తున్నామండి, నారాయణ ట్రస్ట్ అని. దానిలో నేను, మా కుటుంబంలో మా అమ్మగారు, మా అక్క సింధక్క, మా బావ పునీత్ బావ మేమున్నాము మెంబర్స్గా. సో మేము ఎంతో కొంత, మా నాన్నగారు నిరుపేద కుటుంబం నుంచి వచ్చారు కాబట్టి ఎంతో కొంత చెయ్యాలి. ఈ పొజిషన్కి నేను వచ్చాను, నేను నా నెల్లూరులో నేను పుట్టినూరుకి ఎంతో ఒకటి చేస్తే నాకు చాలా సంతోషంగా ఉంటుందని ఈ గొప్ప సంకల్పం తీసుకున్నారు. మీ అందరికీ ఆల్రెడీ తెలుసుంటుంది, టీడీపీ ప్రభుత్వం వచ్చేసిందండి. పెన్షన్ ఆల్రెడీ రిలీజ్ చేస్తున్నారు. నెలకి 4000 రూపీస్ వస్తున్నాయి. అండ్ అదేవిధంగా అన్నా క్యాంటీన్స్ కూడా మొన్నతో తీసుకుంటే 100 అన్నా క్యాంటీన్స్ ఓపెన్ చేశారండి. ఖచ్చితంగా మా నాన్నగారు చంద్రబాబు నాయుడు గారు అనుకున్నది 100% చేసి తీరుతారు. మీ అందరికీ మా కుటుంబం నాన్నగారు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారండి. అండ్ డెఫినెట్గా నిరుపేదలకి మంచి రోజులు రాబోతున్నాయి. నమస్తే. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కోట పట్టణంలో వెలసి ఉన్న శ్రీ 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 కోటమ్మ తల్లి ఆలయంలో పౌర్ణమి ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక హోమాలు.
పరిధిలోని దగ్గువరం గ్రామంలో ప్రభుత్వ భూమి నుండి అక్రమంగా మట్టి వాకాడు తహసీల్దార్ రామయ్యకు వినతి పత్రం. గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీ సిటీలో పలు కంపెనీలకు ప్రారంభోత్సవాలు. ఇవి బులెటిన్ అప్డేట్. చూస్తూనే ఉండండి BCN న్యూస్.